వేసుకోవాలే కన్నా ఈ మిర్ర బిల్డప్ కూడా ఉందా మళ్ళీ? I think Mayru, this is ladies line. ఎక్కడికి వచ్చాం మీరు ఇప్పుడు? ఎక్కడ వచ్చారా? టికెట్ తీసుకున్నాం మరి. వెనకాల ఎవరో వస్తున్నారు. హీరోయిన్ వస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము నెహ్రూ జూ పార్క్ వచ్చాము. దీంట్లో నేను, మైరు, దాని తర్వాత మైరు వాళ్ళ అమ్మ. చూడండి ఎంత స్టైలిష్ ఉందో స్పెట్స్ పెట్టుకొని. ఓకే, మేము బ్యాటరీ వెహికల్ కూర్చున్నాం ఫ్రెండ్స్. చూడండి మేము బ్యాటరీ వెహికల్ ముందర భీమ్ బాబాయ్ కూర్చున్నారు. భీమ్ బాబాయ్ సార్ హాయ్ చెప్పండి. హాయ్, వెరీ గుడ్. దాని తర్వాత మైరు కొత్త వాచ్ మీద కొనుక్కున్న వాచ్ కొనుక్కుంది ఫ్రెండ్స్. చూడండి వాచ్ ఎంత బాగుందో. ఈ బ్యాటరీ వెహికల్లో కూర్చోవడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మైరు ఇప్పుడు కొద్దిగా ఒక 5 minutes స్టార్ట్ చేస్తుంది. మన మైరు చాలా క్యూట్గా కూర్చుంది ఫ్రెండ్స్. చిన్ని చెడ్డి వేసుకోండి. మైరు వేరే చెడ్డి మైరు ఇలా ఇలా అనేది మైరు తీసేస్తుంది ఫ్రెండ్స్ క్యాప్, ఎందుకంటే మైరు నచ్చట్లేదు. లెట్స్ గో. మైరు వాళ్ళ మమ్మీ చాలా చాలా తేలిపోతున్నట్టుంది. ఏంటో జీవితం అని చెప్పి నేను ఫ్రెండ్స్ ఇప్పుడు మైరు ఆ జీవితం గురించి మనకి ఏం తెలుసు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నేను చేస్తాను. ఇప్పుడు మనం మైరు బర్డ్స్ దగ్గర వచ్చింది ఫ్రెండ్స్. బర్డ్స్ చూడబోతుంది మన మైరు. మైరు ఎలా ఉంది నీకు ఎక్సైట్మెంట్? మొత్తం అదంతా రెడ్ ఉంది. హెడ్ అంతా రెడ్ ఉంది. చూడు ఎలా ఉంటుంది. మా చిన్నప్పుడు చూడట్లేదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేమంతా తిరిగాము, మొత్తం తిరిగేసి వచ్చాము. లాస్ట్కి మేము ఎలిఫెంట్ కూడా చూసాము. ఇప్పుడు మైరుకి ఎలా అనిపించింది ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్. మైరు మీకు ఎలా అనిపించింది? మైరు మీకు ఎలిఫెంట్ ఎలా అనిపించింది? అది తర్వాత అండి, అందరు కూర్చుంటున్నారు ఫ్రెండ్స్. ఇది మా బ్యాటరీ కారు. దీంట్లో మన మైరు ఎలా అనిపించింది చెప్పండి. మైరు చెప్పు. వాళ్ళ మైరు వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది, ఒకసారి అడుగుదాము. ఎలా అనిపించింది? అయితే మేము అసలు యాక్చువల్గా ఫ్రెండ్స్ మేము టాటాయిస్ చూద్దామని అనుకున్నాము. దట్ ఈస్ అరౌండ్ 300 years 150 years అయిపోయిందండి. మన టాటాయిస్ 1.5 month క్రితమే చనిపోయిందంట. అయ్యో అని చెప్పేసి మేము ఇంకా ఏం చేయలేదు. మైరు చెప్పండి. ఖచ్చితం కాదు, ముసలావిడ అయిపోయింది టాటాయిస్. ఇప్పుడు మైరు వాళ్ళ అమ్మ వస్తున్నారు ఫ్రెండ్స్ ఫిష్ వరల్డ్కి. మైరు మనం చెప్తారా అండి, ఫిష్ వరల్డ్కి వెళ్తున్నారు మీరు? బందే.